హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపేట అమ్మాయి. ఇదైతే మండే రోజు మార్నింగ్ అండి. ఇంకా 4కే లేచాను. లేచి ఫ్రెష్ అయ్యి అన్నీ వచ్చేటప్పటికి బయట అంతా క్లీన్ చేసుకుని వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 5 అయిపోతుంది. 5 దాటైపోతుంది కూడా. సో ఎందుకో తెలీదు. మెల్లిగా చేసుకుంటాను. అంటే తెల్లవారుజామున కదా, అంత సౌండ్ అది చేస్తే ఫటాఫట మనకు ఫాస్ట్గా చేశాను అనుకోండి, పడుకున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ అని మెల్లిగా చేసుకుంటాను. అది టైం అయిపోతుంది అనమాట మెల్లిగా చేసుకునేటప్పటికి. ఇంకా బయట కూడా చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర వాటర్ అంటే పక్కన ఉన్న మొక్కలకి అది వేస్తాను. అలాగే అక్కడ కూడా మొక్కకి నీళ్లు వేసి ఒక చిన్న గ్లాస్తో అయితే పెడతాను అనమాట. వాటర్ పెడతాను అక్కడ చిన్న మొక్కలు కూడా. ముందు రోజు వాటర్ ఉంటే వేస్తాను, లేదంటే ఇంకా అప్పటికి పట్టుకుని వేస్తాను. నిన్నేమో మార్నింగ్ ఈవినింగ్ కూడా కుదరలేదు కదా, ఇంకేం పెట్టుకోలేదన్నమాట. ఇంకా అందుకోసం ఇప్పుడు పెట్టుకుంటున్నాను. అందుకోసం తొందరగా లేచేసాను అనమాట. ఇంకా నిన్న ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా లేట్ అయిపోయింది. ఇంకా అందుకోసం అయితే కుదరలేదు. ఇంకా సండే రోజునంటే ఇంకా బద్ధకం వచ్చేసింది అనమాట. ఇంకా అన్ని పనులు చేసుకునేటప్పటికి ఇంకా నైట్ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అన్ని పనులు చేసుకునేటప్పటికి ఇంకా అవ్వలేదు. అంతే ఇప్పుడు అందుకోసమే ఇంకా ఫాస్ట్గా అన్ని తెల్లవారుజామున లేచేసి ఇంకా అన్ని పనులు చేసేసుకుని ఇంకా పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను. కొంచెం టైం పడుతుందంటే ఈ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి, పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి టైం పట్టిద్ది అంతే. ఇంక తర్వాత అయితే ఈజీగానే అయిపోతుంది అనమాట. బయట క్లీన్ చేసుకోవడం, పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడమే కొంచెం టైం టేకింగ్ పడుతుంది. సో అందుకోసమే ఎక్కువ ఇంకా హడావుడి పెట్టుకోవట్లేదు. ఎక్కువ సామాన్లు కూడా ఎక్కువ పెట్టుకోవట్లేదు అనమాట. ఇదివరకు అయితే కొంచెం ఆర్గనైజర్గా కొంచెం మంచిగా కనిపించేలాగా ఉన్న చిన్న ప్లేస్లోనే ఎక్కువ పెట్టేసుకొని హడావిడిగా ఉండేదాన్ని. ఇప్పుడు అంత లేదు, కొంచెం తగ్గించేసాను. పీస్ఫుల్గానే చేసుకుందాము తక్కువలో అన్నట్టు. కానీ ఇంక నేను ఎవ్రీడే అయితే కళ్ళకి పసుపు పెట్టుకుంటాను. నాకు ఎందుకు పసుపు మంచిగా ఉంటే చాలా ఇష్టం అనమాట. చాలాసార్లు చెప్పాను. ఇంకా ఫస్ట్ అంటే బయట పెట్టుకుంటాను ఒక్కొక్కసారి, ఎందుకంటే టైల్స్కి పసుపు అంటూ పోతుంది అనేసి ఒక్కొక్కసారి బయట రాసుకుంటాను కాళ్ళకి. ఒక్కొక్కసారి లోపల ఇలా మ్యాట్ ఉంటుంది కాబట్టి మ్యాట్ మీద అయితే వేసుకుంటాను. సో కిచెన్లో కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండదు, అందుకే కొంచెం అన్ని దగ్గరగా కనిపిస్తాయి అనమాట. అంటే కొంచెం ఏమో నేను క్లీన్గా పెట్టుకుంటాను. ఎంత ఆర్గనైజ్ చేసినా సరే సర్దుకున్న చోట అనిపించదు. అందులోకి షెల్ఫ్లు ఉండవు కాబట్టి కబోర్డ్స్, డోర్స్ కొంచెం అన్నీ ఓపెన్గా కనిపిస్తాయి అనమాట. ఈ ఓపెన్గా కనిపించడంలోనే అందరూ నాకు ఏదో ఎక్కువ ఉండిపోయిందని అనుకుంటారు. బట్ నాకు ఉన్నదే ఇవి ఎక్కువ. నేను పైన స్టోరేజ్ ఏమి ఉండదు, అన్నీ యూజ్ చేసుకుని ఉంటే కుక్కరు గిన్నెలు అన్నీ డైలీ యూజ్ చేసుకుని ఉంటాయి అనమాట. అందుకోసం కొంచెం బయటకు కనిపిస్తాయి కాబట్టి అలా ఎక్కువలా కనిపిస్తాయి అంతే. ఇంక తర్వాత అయితే పూజ సామాన్లు క్లీన్ చేయడం, కాలు పసుపు అయిపోయింది కదా. ఇంకా పూజ దగ్గరికి పూజ చేసుకోవడానికి అయితే వెళ్తాను. 5:15 5:30 అయిపోతుంది అనమాట ఇప్పటికైతేని. ఇంకా ఈరోజు అయితే హాట్ వాటర్ పెట్టలేదు, పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాతే పెట్టుకుందాం అన్నట్టు. కానీ ఇంకా అంతే, పూజ అంతా అయిపోయాక మాత్రం ఒక రౌండ్ అలా వేస్తానన్నమాట. ఒక 10 మినిట్స్ ఎలా ముగ్గు ఆరింది అదంతా చూసుకుంటాను. తర్వాత అయితే ఇంకా యాజ్ యూజువల్ కిచెన్లోకి వచ్చేసి నా పనులు స్టార్ట్ చేసేయడమే. హాట్ వాటర్ ఒక పక్కన, ఇడ్లీ ఒక పక్క, చట్నీ చేయాలంటే చట్నీ, అదంతా కూడా స్టార్ట్ చేసుకుంటాను అనమాట. టైం ఉంటే కాసేపు అలా కాఫీ పెట్టుకొని అలా ఉంటుంది. కాకపోతే కార్తీక మాసంలో పెట్టుకొని తాగేదాన్ని, కానీ మళ్ళీ ఇప్పటికే 2 times తాగడమే ఎక్కువ. మళ్ళీ తాగామనుకోండి ఇంకా అంతే. అందుకోసం అయితే తాగను. అసలు హెల్త్కి టీ తాగి ఒకేసారి కఫం కింద పట్టేసి చాలా ఘోరం అవుతుంది. కాకపోతే మానేమని హెడేక్ వస్తుంది అనమాట. టీకి అస్సలు అయితే మానలేను. ఇంకా ఫస్ట్ ఇప్పుడు హాట్ వాటర్ పెట్టేసుకుని పిల్లలకి అలానే ఇడ్లీ పెడతాను అనమాట. ఒక పక్క వచ్చేసి స్టవ్ అంతా ఎంత నీట్గా ఉందో చూసారా. నైట్ మొత్తం క్లీన్ చేసి పడుకుంటాడు, మార్నింగ్కి నీట్గా ఉంటుంది. ఇప్పటి నుంచి మళ్ళీ గందరగోళం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంక తర్వాత ఈరోజు అయితే క్లీనింగ్ కొన్నే చేస్తున్నాను. ఇంకా చాలా క్లీనింగ్ ఉండింది. ఫ్రిడ్జ్ అంతా ఘోరంగా తయారైంది, దీన్ని క్లీన్ చేయాలి. ఇంకా బెడ్రూమ్ హాల్ ఉండిపోయింది అనమాట. ఈరోజు అవి కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను.
క్లీన్ చేసేసానంటే చిన్న చిన్నవి ఉంటే మెల్లిమెల్లిగా చేసుకుందాం అనేసి చాలా ఉండింది. ఇంకా నేను అంతా ఒకేసారి చేయట్లేదు కదా! అందుకోసం అయితే మెల్లిమెల్లిగా కంప్లీట్ అవుతున్నాయన్నమాట. ఇంకా ఇప్పుడొచ్చేసి ఇంక మార్నింగ్ నుంచి నేను ఏమీ వ్లాగ్ తీయలేదు. మొత్తం హాలు, బెడ్‌రూమ్ నీట్‌గా దులిపేసుకొని, ఇంక బెడ్ కూడా ఉంటే పిల్లలు పడుకునేది అదంతా కూడా దులిపేసుకొని సైడ్‌కి పెట్టేసాను. ఇంకిప్పుడు నేను నాన్న ఆవు పేడ పంపించాడనమాట. అంటే మా పెద్దోడికి త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే ఇంటికొచ్చేసాడు. ఇంక వెళ్ళలేదనమాట. అంటే మార్నింగే వెళ్ళనన్నాడు. కాకపోతే మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ వస్తాయి కదా! అందుకని నేను బలవంతంగా పంపించేసాను. ఇంక మొహం మార్చుకొని వెళ్ళాడు కానీ ఇంక ఆఫ్టర్‌నూన్ అయితే వచ్చేసాడు. నా పనులు అవ్వకముందే వచ్చేసాడు. ఇంక మేడం పంపించేసారంట కొంచెం డల్‌గా ఉన్నాడనేసి. ఇంకా అందుకోసం అయితే ఇంకా నాన్న దగ్గరే పంపించాను. ఇంక ఆవు పేడ ఇచ్చాడనమాట. ఇంక దాన్ని పిడకలు వేసుకుంటున్నాను. సో, ఇవి వేసుకునేటప్పుడు చిన్నప్పుడైతే అమ్మ ఏసేది బాగా చిన్నప్పుడు. కొంచెం ఏజ్ వస్తది గదా! 10, 11 ఆ ఏజ్ వచ్చేటప్పటికి ఇంకా వీధిలో ఫ్రెండ్స్ అందరం కలిసి ఆవు పేడ తెచ్చుకోవడం. అంటే మాకు గేదె ఉండేది గానీ ఆవులెప్పుడూ లేవు. ఇంకా ఆవు పేడ కొంచెం దగ్గరలో పొలాలు అక్కడ ఆవులు ఉండేయనమాట. ఉసిరి చెట్టు, ఆవులు అక్కడే ఉండేయి. ఆ ఆవుల దగ్గరికెళ్ళి పేడ తెచ్చుకోవడం. అప్పుడేంటంటే ఇలాగ కింద కవర్‌లోనే అలా కాదు. గోడలకి కొబ్బరి చెట్లకి ఫ్రెండ్స్ అందరూ చెరో పక్కన ఏసుకోవడం. ఒకేసారి అందరూ దండలు గుచ్చుకునేవాళ్ళం అనమాట. సో, చాలా బాగుండేది. జరిగిపోయిన రోజులే చాలా హ్యాపీగా ఉండేయి. అప్పుడు ఏసీలు, టీవీలు, సెల్లులు ఏమి లేకపోయినా సరే ఫుల్లుగా ఆడుకునేవాళ్ళం అనమాట. చాలా హ్యాపీగా ఉండేది. అప్పుడు రోజులే బాగుండేవి. సో, సైకిలు, బండ్లు ఇవేమి ఉండేవి కాదు. ఒక్క సినిమా అటువంటి ఏమి ఉండేవి కాదు. టీవీ కూడా ఎప్పుడో చూసేవాళ్ళం. మా చిన్నప్పుడే నాన్న టీవీ కొన్నారు. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. కాకపోతే టీవీ చాలా తక్కువ చూసేవాళ్ళం అనమాట. నైట్ టైమ్ సీరియల్స్, మూవీస్ ఇలాంటివి చూసేవాళ్ళం అంతే. కాకపోతే ఎక్కువ ఫ్రెండ్స్‌తో ఆడుకోవడం, స్కూల్‌కి వెళ్ళడం, రావడం, ఇంట్లో పని కూడా చేసేవాళ్ళం. ఆడుకునేవాళ్ళం అనమాట. అందుకే మాకు పని అలవాటు ఉంటది. కాకపోతే అందరితో హ్యాపీగా ఉండేవాళ్ళం అనమాట. మేము ఒకరింటికి వెళ్ళడం కన్నా అందరూ మా ఇంటికి ఎక్కువ వచ్చి కూర్చోవడం. అంటే అమ్మ మిషన్ కుట్టేది. ఇంకా అందరూ వాకిలి పెద్దది ఉండేది కాబట్టి వచ్చి కూర్చునేవారనమాట. ఇప్పటికి పల్లెటూరులో కూర్చుంటారు. కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయారు. ఇప్పుడు కూర్చోవడం ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నారు. సో, ఇంకా ఆవు పేడ పంపించారు గదా! ఇంకా అదంతా వేస్తున్నాననమాట. ఇంక తక్కువే. ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువేసేదాన్ని. సర్లే ఇంకిద్దరికి సరిపోతాయి గదా! ఒక కవర్‌లో అయితే వేసేసాను. మేడ మొత్తం నీట్‌గా నిన్న కడిగేసి ముగ్గులు పెట్టాను. సో, ఇంక తర్వాతయితే మా వాడు మనీ ప్లాంట్ ఆరిపోయింది. అలాగే వినాయకుడికి దండ వేస్తాననమాట. ప్లాస్టిక్ పువ్వులే. అవన్నీ గూడా వాడిని సెట్ చేసేమన్నా. నాకు ఎక్కి దిగి ఇంకా ఆ కాళ్ళు మడాలు నొప్పులొచ్చేసి బ్యాక్ పెయిన్ వస్తుందనమాట. అందుకే ఒకే రోజు అంతా పెట్టుకోవట్లేదు. ఇంకా బట్టలైతే ఉతికినవి ఎంటనే ఉతికేస్తున్నాను. కాకపోతే మడత పెట్టాల్సినవి అసలు చాలా ఉన్నాయన్నమాట. ఇంకొకసారి నీట్‌గా ఒకసారి తుడిచేసుకొని కాఫీ పెట్టుకుందాం. నాకు తుడవక ముందు పెట్టుకోవడం అసలు నచ్చదు. సింక్‌లో గిన్నెలున్నా ప్రశాంతంగా కాఫీ తాగలేను. అరే పనుంది కదా! పనుంది కదా! అని బుర్రలో మెదులుతా ఉంటదనమాట. ఫస్ట్ గిన్నెలన్నీ కడిగేసుకొని, ఇదంతా నీట్‌గా తుడిచేసుకొని, ఆఫ్టర్‌నూన్ ఒకసారి తుడిచేసుకొని మోపు పెట్టుకున్నాను. కాకపోతే ఎన్ని సార్లు తుడిచినా ఈవినింగ్ టైంలో కంపల్సరీ తుడవకపోతే నాకెందుకో సాటిస్ఫై అవ్వదనమాట. ఇంక వీడు ఈ పని చేస్తా ఉంటే నేను తుడిచేస్తున్నాను. ఇంక మా వాడు స్కూల్‌కి వెళ్తేనే మంచిది. వెళ్ళకపోతే ఏదో ఒక పని చెప్పి సతాయిస్తానే ఉంటాననమాట. అంటే వాడు చేసే పనులు వాడి హెల్ప్ ఏదో ఒకటి అంటే కొంచెం పైనుంచి ఏమైనా బట్టలు తేవడం, బట్టలు వాషింగ్ మిషన్‌లో తీసి ఒక్కొక్కటి వేయడం ఏదో ఒకటి చిన్న చిన్నగా చెప్తానంతే. మరీ పెద్దవి ఏం కాదు. సో, ఇంకా కర్టెన్స్ అవి వేస్తున్నాననమాట. ఇంకా కర్టెన్స్ అంటే డోర్ కర్టెన్స్, కబోర్డ్ కర్టెన్స్ మాత్రమే వాష్ చేసి విండోస్ అయితే ఉతకడానికి వేయలేదు. విండోస్ నేను గదులు క్లీన్ చేసుకున్నప్పుడు విండోస్ క్లీన్ చేసి అప్పుడు కర్టెన్స్ తీద్దామని ఇంకిప్పుడైతే తీయలేదనమాట. ఇంకా మెయిన్ కబోర్డ్స్‌వే తీసాను. సో, నేను బెడ్‌రూమ్‌లో కబోర్డ్ కూడా ఇంకా సర్దలేదనమాట. ఇంకా చాలా పని ఉండిద్ది. ఎప్పటికవుతదో ఈ పని ఏమి అర్థం కావట్లేదు నాకు. సో, ఇంకా ఓవర్‌గా పెట్టుకున్నా నాకు పడట్లేదనమాట. అందుకోసం నాకు స్ట్రెస్ అయిపోతుంది. ఇంకివి ఇప్పుడు సర్దేసుకున్నాననుకోండి. ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ అయితే పరుపు గ
కవర్ ఎక్కించాలి. ఇప్పుడు అదొక పెద్ద టాస్క్. పీకడం అయితే పీకేసాను. ఒక సైడ్కి పట్టుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని అదంతా వెయ్యాలి. అంటే 6 to 6 కదా ఆ పరుపు అనేది. అది చాలా ఇప్పుడు ఘోరం అనమాట. ఇప్పుడు ఎలా వేయాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ కర్టెన్ వేసేసి అప్పుడు పరుపు కవర్ వేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. కొంచెం అది వెయిట్ ఉంటుంది కదా పరుపు, అందుకోసం ఇబ్బంది ఇప్పుడు ఎలా వేయాలో. సో వేయడం వేస్తాం కానీ నాకు నైట్కి నడుము పట్టేసింది అనమాట. పాపం నాకన్నా మా వాడు చాలా ఓపిక తెచ్చుకుని చేస్తాడు. ఎందుకు అంత ఓపికగా బలవంతంగా చెయ్యొద్దని చెప్తాను. సో మనకి వీలైంది అయితేనే చెయ్యాలి. ఆడు ఓపిక బలవంతంగా చేస్తాడు. అదే నాకు ప్రాబ్లం. సో అంత వెయిట్ బలవంతంగా పెట్టొద్దని చెప్తాను. ఇప్పుడు ఇది వేయడమే కష్టం అనమాట. ఒక పక్క నేను, ఒక పక్క వాడు తంటాలు మరీ ఘోరంగా పడ్డాము. అసలు విపరీతంగా నవ్వొచ్చేసేది మాకు. అది వేసేటప్పుడు ఎలాగోలా బలవంతంగా అయితే వేసేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఈవినింగ్ వాళ్ళకి అరటికాయలు బజ్జీ వేయమన్నారు. సో ఒకేసారి టిఫిన్ చేస్తే అయిపోయేది. కాకపోతే ఇప్పుడు అది తినను. సో అరటికాయ ఒక్కటి ఉంటే బజ్జీలు ఏమంటే అది వేసి పెట్టేశాను. ఇంకా తలో 3 వచ్చినట్టున్నాయి అంతే. ఒకే అరటికాయ కాకపోతే పెద్దదనమాట. సో ఇంకా ఇప్పుడు టిఫిన్ నాకు చేయబుద్ధి కావట్లేదు. నిద్ర వస్తుంది, ఫుల్గా బ్యాక్ పెయిన్ వస్తుంది. కాకపోతే ఇంక వాళ్ళు ఆకలేస్తుంది అనమాట. ఇంక సేమియా ఉప్మా తొందరగా అయిపోతుందని ఇంక తాలింపు పెట్టేశాను. ఇంక వాటర్ మరిగిన తర్వాత ఇంక సేమియా వేసేయడమే. మా రూబీ చూసారా ఎలా చూస్తుందో, చూపిస్తాను చూడండి. అంటే వాళ్ళ డాడీ మార్నింగ్ నుంచి రాలేదు. ఇంక నైట్ రాకపోయారనుకో పడుకోదనమాట. ఇంక అరుస్తూనే ఉంటది. ఇప్పుడు మమ్మల్ని పడుకోనివ్వదు, అది పడుకోదు. ఇప్పుడు ఎలాగో నాకు అర్థం కాదు. సో డోర్ లాక్ చేస్తాం కదా లోపల పెట్టి, ఇంకెవరో వచ్చినట్టు అరుస్తానే ఉంటది అనమాట. ఇంకా అలా రోడ్డు వైపు చూస్తానే ఉంటది. ఇంక అటుపక్క చూస్తూ ఉంటది ఎప్పుడు వస్తారా అనేసి. ఇంకా ఇంక నేను ఉప్మా చేసుకుని తినేసి పడుకోవాలి. చాలా ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంకా బద్ధకంగా ఉంది. ఈ బట్టలు అయితే చాలా స్టాక్ ఉండింది. సో ఇంకా ఇది ఇప్పుడైతే తినేసి పడుకుని పోవడమే. సో ఇది ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై.